వెల్కమ్ టు IBTV. 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా కృష్ణా జిల్లా గ్రంథాల సంస్థ ఆధ్వర్యంలో జగ్గయ్యపేట గ్రేడ్ 1 గ్రంథాలయంలో జరిగిన వారాంత కార్యక్రమాల ముగింపు సభ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీ శ్రీరామ్ రాజగోపాల్, విశిష్ట అతిథిగా మున్సిపాలిటీ చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర, ప్రత్యేక అతిథిగా 10వ వార్డు కౌన్సిలర్ కన్నబోయిన రామలక్ష్మి, సభాధ్యక్షులుగా శ్రీ లక్ష కళాశాల ఉపన్యాసకులు డాక్టర్ వడ్డేపల్లి శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఎమ్మెల్యే రామ్ రాజగోపాల్ మాట్లాడుతూ గ్రంథాలయాలు మానవాళి జ్ఞానోద్ధరణకు ప్రధాన వేదికలని, చిన్నప్పటి నుంచే పిల్లలు పుస్తక పఠనాన్ని అలవాటు చేసుకోవాలని సూచించారు. పాఠ్య పుస్తకాలకే పరిమితం కాకుండా గ్రంథాలయాల్లో చదివే పుస్తకాల ఆలోచన శక్తి, వ్యక్తిత్వ వికాసం పెంచుతాయని అన్నారు. ఏజ్ కి సంబంధం లేదు, ఏ వయసులో ఉన్నా సరే నేర్చుకోదగినది. అంటే ఓన్లీ మార్క్స్ కోసం చదివేది కాదు, విద్య వల్ల విద్యని మన లైఫ్ లో ఎలా అప్లై చేసుకోవాలి అని చెప్పి నేను రాశాను. థ్యాంక్స్. విశ్వభారతి డిగ్రీ కాలేజ్ ఎస్ఏ రైటింగ్ లో ఇచ్చిన కాన్సెప్ట్ కెన్ టుడేస్ ఎడ్యుకేషన్ సొసైటీ విల్ చేంజ్ అవర్ టుమారోస్ సొసైటీ. సో నేను రాసింది ఏంటంటే, ఎడ్యుకేషన్ అనేది ఆఫ్ కోర్స్ మన చాలా ఇంపార్టెంట్. అవన్నీ ఇంప్లిమెంట్ చేసే విధానం అనేది కరెక్ట్గా ఉంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది చాలా కరెక్ట్గా ఉంటుంది. అండ్ దాని నుంచి వచ్చే మంచి మంచి జర్మ్స్, చామ్స్ మన సొసైటీని చేంజ్ చేయగలరు. సో మై కన్క్లూజన్ ఈజ్ ఏంటంటే, ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈజ్ కరెక్ట్గా ఉంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ వల్ల చాలా వండర్స్ చేయగలరు. థ్యాంక్ యూ. ఈ సభ వడ్డేపల్లి శ్రీనివాస్ గారు, తెలుగు మాస్టారు, మున్సిపల్ చైర్మన్ రాఘవేంద్ర గారు, మున్సిపల్ కౌన్సిలర్ రామలక్ష్మి గారు, గుట్టె నాగరాజు గారు, మా మాస్టారు అబ్బాసారి గారు, లైబ్రరీ మస్తాన్ వలి గారు, బ్రహ్మ మాస్టారు, అదేవిధంగా కవి నరసింహరాజు గారు, పెద్దలందరికీ పేరు నమస్కారం చేసి చిన్నవాళ్ళకు శుభాశీస్సులు. నిజంగా ఈరోజు మరి జాతీయ గ్రంథాలయ వారోత్సవం ప్రతి ఏడు జరుపుకుంటా ఉన్నాం. మరి నిజంగా గ్రంథాలయ వారోత్సవం ఎందుకు జరుపుకున్నాం అంటే, గతంలో గ్రంథాలయ వారోత్సవాలు ఉండేవి కాదు. ఎందుకు జరుపుతున్నాం? నాలెడ్జ్ వస్తే లోక జ్ఞానం రావాలి, తప్పకుండా ఇతర పుస్తకాలు చదువుకోవాలి. చాలామంది గొప్పవాళ్ళు బిఆర్ అంబేద్కర్, అబ్దుల్ కలాం కానీ పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు కావచ్చు, పెద్ద వ్యాపారవేత్తలు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, మహాత్మా గాంధీ కావచ్చు, అందరూ కూడా పుస్తక పఠనం అనేది బాగా అలవాటు కాబట్టి వాళ్ళకి ఎవరు ఏ విధంగా ఉంటారు, ఏ విధంగా ప్రవర్తిస్తారు, ఏ విధంగా ఆలోచిస్తారు, ఎటువంటి నిర్ణయం తీసుకోవాలని చెప్పే విషయం మీద మనం గొప్పవాళ్ళ జీవితం తెలుసుకుంటే చాలా బాగుంటుంది. అదేవిధంగా అబ్దుల్ కలాం మాట చెప్తారు, ఎప్పుడు కూడా మనం సక్సెస్ స్టోరీతో పాటు ఫెయిల్యూర్ స్టోరీ చదువుకోవాలంట. ఎందుకంటే ఒక భవనం చాలా బాగా కడతారు, దాని గురించి తెలుసుకోగల. ఒక భవనం కుప్పకూలిపోద్ది, అది తెలుసుకోవాలి. ఎందుకు కూలిపోయింది, ఎప్పుడైతే దానిలో ఉన్నటువంటి ల్యాబ్స్ ఏంటి, ఏదైతే లోటుపాటు ఉన్నాయో అది తెలుసుకున్నప్పుడు నెక్స్ట్ అటువంటి పొరపాటు చేయకుండా ఉంటాం. భవనం కాదు, ఫర్ ఎగ్జాంపుల్ జీవితంలో కొంతమంది ఫెయిల్యూర్ అవుతారు, చదువులో కావచ్చు, జీవితంలో ఎన్నో విషయాలు, వ్యాపారంలో కావచ్చు, రాజకీయాల్లో ఫెయిల్యూర్ అవుతారు. దానికి స్టోరీ, దానికి మెయిన్ ఒక కారణం ఏంటి అంటే, వాడి యొక్క బ్యాడ్ హ్యాబిట్సా, అంటే మంచి ఆలోచన రావాలంటే, మంచి క్రమశిక్షణ రావాలంటే టెక్స్ట్ బుక్స్తో పాటు ఇతర పుస్తకాలు చదువుకొని మీ అందరూ కూడా మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి కోరుతూ మీ అందరూ కూడా శుభాశీస్సులు తెలుసుకున్నాం. ఆయన నిగర్వి మితభాషి సౌమ్య కాబట్టి స్మృతిగా విషయాన్ని మీకు తెలియజేశారు. ఎమ్మెల్యే సార్ చెప్పినటువంటి